నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ సంచలనంగా మారింది. గతంలో కూడా కవిత కొన్ని కామెంట్స్ చేసింది. భౌగోళిక తెలంగాణ రావాల్సింది, సామాజిక తెలంగాణ రావాల్సింది అని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడింది. చాలా రోజుల నుంచి కూడా కవిత బయటికి రాబోతుంది, కొత్త పార్టీ పెట్టబోతుంది, లేకపోతే వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఉండబోతుంది. రకరకాల చర్చలు కొనసాగినాయి తెలంగాణలో. ఈ లేఖ వల్ల ఇప్పుడు వీటన్నిటి కూడా ఆద్యం పోసినట్టు కనిపిస్తూ ఉంది. డిస్కస్ చేద్దాం. నాతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే చరణ్ అన్న. నమస్తే. రకరకాల చర్చలు వచ్చినాయి. పార్టీ పెడతారు, లేకపోతే ఒక పార్టీ నుంచి అధ్యక్షురాలుగా ఉండబోతున్నారు, ఏదేదో చర్చలు వచ్చినాయి. ఈ బహిరంగ లేఖ ఇది బీఆర్ఎస్ వాళ్ళు లీక్ చేసిర్రా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో దాసో శ్రవణ్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఈ లేఖ లీక్ అయిందని చెప్పి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ అంటున్నాడు. అసలు ఏంది ఆ లేఖ, ఏంది, ఎవరు రాసిర్రు, నిజంగానే కవిత రాసిందా? కవిత రాస్తే వాళ్ళు ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అసలు? ఇప్పుడు ప్రధానంగా కల్వకుంట్ల కవిత గారు, ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఎలకతుర్తి సభ జరిగింది. ఎలకతుర్తి సభ అయిపోయిన సాయంకాలం మేమే మాట్లాడినాం. చాలా ఛానల్లో డిబేట్లు పెడితే నేనే మాట్లాడినా. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ గారు పల్లెత్తి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం ఉంది, భవిష్యత్తులో ఉండబోతా ఉంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ మాటను కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తీవ్ర విమర్శలు కేసీఆర్ గారు చేసింది. అదే కాకుండా ఆ సభ గురించి నేను కూడా మాట్లాడాను. ఏమని, ఒక సైడ్ కేటీఆర్ గారు, ఇంకో సైడు కేసీఆర్ గారు మాత్రం ఉన్నారు. హరీష్ రావు గారి ఫోటో కానీ కవిత గారి ఫోటో కానీ లేదు. స్వాగతోపన్యాసం దయాకర్రావు గారు చేసిరు, ముగింపు ఉపన్యాసం కేసీఆర్ గారు చేసిరు. కేటీఆర్ గారు మాట్లాడితే హరీష్ రావు గారు మాట్లాడవచ్చు, హరీష్ రావు గారు మాట్లాడితే కల్వకుంట్ల కవిత గారు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కుటుంబంలో తగాదాలు స్టార్ట్ అయినాయని చెప్పేసి నేనే మాట్లాడాను. తర్వాత మేడే రోజు చాలా స్పష్టం ఆమె మాట్లాడింది. సామాజిక తెలంగాణ, బీసీలకు మనం రిజర్వేషన్ ఇవ్వలేకపోయినామని, అదే కాకుండా ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యాలు అంటే పేదరికం నిర్మూలించే దానిలో మనం ఫెయిల్ అయినామని చెప్పేసి తను మాట్లాడి. ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద ఎత్తున తగాదాలైనమాట వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రశ్న ఏంటంటే, ఆ కవిత రాసిన లేఖ అంటూ బయట ప్రచారం జరుగుతుంది. నిజంగానే కవిత రాసిన లేఖనా, లేకపోతే మీరు ఏమైనా క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి ఏమైనా వదిలిపెట్టారా? కవిత గారు మేడే రోజు మాట్లాడిన తర్వాత, మేడే రోజు ఆమె చాలా స్పష్టంగా మాట్లాడింది. దాని మీద కూడా నేను డిబేట్లో పార్టిసిపేట్ చేసిన. ఏమని మాట్లాడినది, నేను 6 నెలల కాలం పాటు జైల్లో ఉన్నా, నేను ఇంకెంతకాలం జైలు ఉండాలని చెప్పి మీరు కోరుకుంటా ఉన్నారు, ఇప్పటికైనా పార్టీ నా మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తుందని చెప్పి నేను భావిస్తానని చెప్పి చాలా స్పష్టంగా తనే మాట్లాడు. తెల్లారి ఏమైందంటే 2వ తారీఖు నాడు తను లేఖ రాసినట్టుగా నిన్న బయటకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి మీడియా వాళ్ళకి చాలా మంది నాతోనే అన్నారు. ఒక మీడియా అధినేత చైర్మన్ గారు అయితే చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత లేఖ రాసిన, తనకే తెలిసినప్పుడు మరి సమాజానికి తెలియదు. మా కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి 14వ తారీఖు గాంధీభవన్లో మాట్లాడాడు. 14వ తారీఖు నాడు కల్వకుంట్ల కవిత గారు ఇట్లా లేఖ రాయాల్సిన అవసరం ఏంది? ఇక్కడ డైరెక్ట్ ఇంటికి పోయి ఫామ్ హౌస్కి పోయి వాళ్ళ తండ్రిని ఆమె కలుసుకొని మాట్లాడుకునే అవకాశం ఉంది కదా. ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు రాజకీయాలు బంద్ చేసుకొని, గతంలో అమెరికాలో తెలంగాణకు వచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్సీగా చాలు నువ్వు చదువుకో అని చెప్పి కేటీఆర్ గారు చెప్పినట్టుగా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. అదే నిజమైంది. కాబట్టి నేనేం చదువుకుంటా, మీరు భారతీయ జనతా పార్టీకి మీరు దగ్గర కాబట్టి మీ మీద కక్ష తీసుకోక నామే కక్ష తీసుకుని చెప్పేసి తనే గొడవ పెట్టుకొని తను రాజకీయాలు బంద్ చేయాలంటే నేను బంద్ చేయను, నేను రాజకీయమే చేస్తా అని చెప్పి అన్న తర్వాత ఎడముఖం పెడముఖంగా ఉంటున్న క్రమంలో కల్వకుంట్ల కవిత గారు 2వ తారీఖున లేఖ రాస్తే, ఆ లేఖను ఇప్పుడు కేసీఆర్ గారు బయట పెట్టినట్టు చాలా స్పష్టంగా కేసీఆర్ బయట పెట్టిన లేఖను ఎందుకు బయట పెట్టినా కూడా నేను చెప్తా. ఎట్లా అంటే కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేయాలి, ఇది కరెక్ట్ టైం అని చెప్పి కేసీఆర్ గారు భావించాడు. ఎందుకు, ఆ లేఖలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయకారికి ఒప్పందం ఉన్నట్టుగా, కరీంనగర్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్గా టీచర్లో పోటీ చేయకపోవడం మూలంగా భారతీయ జనతా పార్టీ మేలు జరిగినట్టుగా, మనం పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ లాభం జరిగేది, కాంగ్రెస్ పార్టీ దాన్ని విష ప్రచారం చేసిందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడు. మేము కూడా చాలా సందర్భాలు మాట్లాడినా. మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అక్కడ లోకల్ బాడీలో మేము 137తో ఓడిపోయినాం. భారతీయ జనతా పార్టీ దాదాపు 200 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పోయిన పరిస్థితి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టలేదు. అదే కాకుండా తర్వాత ఏమైంది, కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయాలంటే
కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలి. ఓకే. కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ చేశారు. ఇన్ని సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ మీకు సహకరించారు కాబట్టి మీరు ఎంపీ ఎలక్షన్లో మాకు సహకరించండి అని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కోరితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ సరెండర్ అయితే 2005లో 5 ఎంపీలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 ఎంపీలు, 2019లో 9 మంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుండు 7 స్థానాల్లో డిపాయిట్ రాలే, 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చి 37% ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 17% పడిపోయింది. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ లీక్ చేసిరని చెప్తున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అనుకుంటారా మీరు? కేసీఆర్ గారు ఎందుకు లీక్ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు అవుతున్నప్పుడు గతంలో కలిసి ఉన్నాయని తెలిసిన తర్వాత ఏ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో పోడు. హరీష్ రావు గారికి ఎక్కడో కేసీఆర్ గారికి ఉంది, కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేస్తే హరీష్ రావు గారు పార్టీ మారుతాడేమో అని అనుకుంటా ఉన్నాడు. ఇది అదును కరెక్ట్ టైం. కల్వకుంట్ల కవిత గారు లేఖలో ఏముంది చాలా స్పష్టంగా గతంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా కలిసి ఉండబోతా ఉన్నాయి కాబట్టి అట్లాంటి పార్టీలో హరీష్ రావు గారు పోరు, కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేయొచ్చు అనేది ఒక ఆలోచన. 2, కల్వకుంట్ల కవిత గారు ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేము, ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు గొడవ చేస్తుంది. మీరు లోపాయకర ఒప్పందం మీ ముందైనా బలైపోయినా అట్లాంటి పార్టీతో ఎట్లా పోతుకుంటారని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఎలక్షన్లు ఇబ్బంది అవుతాయి కాబట్టి ముందస్తుగానే కల్వకుంట్ల కవిత గారిని తొలగించుకోవచ్చు, హరీష్ రావు గారిని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉండేటట్టు చేసుకోవచ్చు, కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి కేసీఆర్ గారు భావించి ఆ లేఖను బయట రిలీజ్ చేసినా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మీరు చూడండి ప్రయత్నం జరుగుతుందా కవిత? దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీరు చూడండి, తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడీఎంకే తోటి భారతీయ జనతా పార్టీ సంప్రదించిందో అన్నాడీఎంకేలో ఉన్న నాయకులు 2 కండిషన్లు పెట్టారు. ఒకటి, అన్నమలైని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉంచొద్దు అంటే తీసేసి నాగేంద్రని వేసారు. వాళ్ళు చెప్పిన వ్యక్తిని వేసారు. ఏడీఎంకే చెప్పిన వాళ్ళకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసారు. అన్నమలైకి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వదంటే ఇవ్వలే భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారిని అధ్యక్షుడిని చేయరు, కేసీఆర్ గారికి ఇష్టం లేదు కాబట్టి ఈటల రాజేంద్ర గారు తన కోపాన్ని తాపాన్ని అంతా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతున్నాం. దానికి కారణం ఏం కాదు కదా భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ కేసీఆర్ గారు. ఆ సందర్భం కూడా ఈ సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు ఉంచొద్దు, కిషన్ రెడ్డి గారిని పెట్టామంటే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు పెట్టింది కదా. కిషన్ రెడ్డి గారు పెట్టినందుకు ఎంపీ ఎలక్షన్లో గుండుగుతో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుపోయింది. ఇప్పుడు ఉంటే కిషన్ రెడ్డి అని కంటిన్యూ అవుతారు, లేదు కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి అని అవుతారు తప్ప ఇక్కడ బండి సంజయ్ గారో అరవింద్ గారో లేకపోతే ఇట్లా రాష్ట్ర అధ్యక్షుడు కారు అనేది చాలా స్పష్టం. అందుకే డీకేఆర్ ఏం మాట్లాడుతుంది ఈరోజు, ఆ లేఖ మూలంగా మా భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ వీక్ అవుతుందని ఆమె మాట్లాడుతుంది. రఘునందన్ రావు గారు ఏమంటారు, ఈ లేఖ కాంగ్రెస్ పార్టీదే, భవిష్యత్తులో ఆమె కాంగ్రెస్ పార్టీలో పోతుందని చెప్పేసి రఘునందన్ రావు గారు మాట్లాడుతారు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి లోపాయకరక ఒప్పందం కుదుర్చుకుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంతకుముందు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే 10 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు డిమానిటేషన్, అదే జిఎస్టీ, రైతు నల్ల చట్టాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్ అన్ని బిల్లులకు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి డోర్లేసి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి అవమానించిన, తెలంగాణ 7 మండలాలు తీసుకుని ఆంధ్రలో కలిపిన, ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసేసినా కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకు, కేసీఆర్ గారి మధ్య ఉన్న ఒప్పందం. ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారని చెప్తున్నారు మీరు. షార్ట్ కట్లు పోటీ చేయబోతా ఉన్నారు, పోటీ గతంలో కలిసి ఉన్నారు, భవిష్యత్తులో కలిసి ఉండబోతా ఉన్నారు. హైదరాబాద్ లో లింగోజూడ ఎలక్షన్ జరిగితే, హైదరాబాద్ లో జేహెచ్ఎంస్ లో బై ఎలక్షన్ జరిగితే లింగోజూడకు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు కొంత ఇబ్బందికరం అవుతుంది. వాతావరణం ఎలక్షన్ ముందు కల్వకుంట్ల కవిత గారు ఇబ్బంది చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే తప్పించాలా, ఇది కరెక్ట్ టైం అని చెప్పి కేసీఆర్ గారు భావించి 22వ తారీఖు నువ్వు ఎన్ని రోజులతో రిలీజ్ చేసి 20 రోజుల తర్వాత కవితని బయటికి పంపించినా కూడా మాట్లాడదు, కేసీఆర్ ని తిట్టదు, కేటీఆర్ ని తిట్టదు, హరీష్ ని తిట్టదు అని గ్యారంటీ పాతదైపోతుంది. ఇది ఇష్యూ పాతదైతుంది, ఇష్యూ పాతదైతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేస్తే హరీష్ రావు గారు ఏమైనా కుంపడి పెట్టినాయి, బయటికి మెసేజ్ పంపినాం, కరెక్ట్ టైంలో బయటికి మెసేజ్ పంపించాడు. 3 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినంత పాతది అవుతుంది. అదే కాకుండా కేటీఆర్ గారు అధ్యక్షుడు అవుతారు. ఒక దెబ్బకు 2 పీటలు అన్నట్టు అసలు కవితనే రాజకీయాల నుంచి వద్దని చెప్పిన తర్వాత కవిత ఎందుకు ఊకుంటుంది? ఊకోదు కదా. తను ఎంపీఏ పోటీ చేసినామే, ఎమ్మెల్సీ ఉన్నామే, అదేమో ఒక జాగృతి నడుపుతున్నటువంటి నాయకురాలు తెలంగాణ ఉద్యమం ఉంది, ఎందుకు ఊకుంది? అదే కాక మీరు చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే పురంధేశ్వరి గారికి చంద్రనాయుడు గారికి పడదు,
ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే వ్యక్తి, బద్ద శత్రువు అంటాడు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పురంధేశ్వర్ 2 సార్లు ఎంపీ అయింది, కేంద్ర మంత్రి అయింది. తర్వాత పురంధేశ్వర్ భారతీయ జనతా పార్టీ పోతే వాళ్ళ ఆయన వైసీపీలో ఉన్నాడు. తర్వాత ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వస్తే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలు అయింది, భారతీయ జనతా పార్టీకి ఎంపీ అయింది. ఇక్కడ తండ్రి తమ్ముడు అన్న అని ఉండదు రాజకీయాల్లో. మనం ఎగ్జాంపుల్ చూస్తే షర్మిల జగన్ చూసినాం కదా, కవితనే లీక్ చేసింది మీడియాకి అని చెప్పి. కవిత లేఖ రాసిన మాట వాస్తవం, లీక్ చేసింది కేసీఆరే. తనే కవిత లీక్ చేసి ఉంటే ఆమె వేరే ఉండే. ఆమె లీక్ చేసి 20 రోజుల తర్వాత లీక్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైం కోసం అతను చూసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేయాలంటే, హరీష్ రావు గారు పార్టీ మార్గం ఉండాలంటే, కరెక్ట్ టైంలో కలవకుండా కవిత తప్పియాలంటే ఇది కరెక్ట్ టైం అని భావించి లీక్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనపడదు. కేసీఆర్ గారి కన్సర్నల్లో లీక్ అయినట్టు లేక అది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఈ నలుగురికి మాత్రమే ఈ వ్యవహారం అంతా తెలుసు. మిగతా ఈటలాంధ్ర గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి సంబంధం ఉందో కేసీఆర్, కిషన్ రెడ్డి, అమిత్ షా, మోడీ ఈ నలుగురు డైరెక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతా ఉన్నాయి. కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు. అవసరం ఉంటే కలవకుండా కవిత బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే 3 సంవత్సరాల కాలం పాటు జాగృతిని అట్లనే కంటిన్యూ చేస్తారు. లాస్ట్ మినిట్లో తన నిర్ణయం తను తీసుకుంటారు. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పి చాలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ పెడుతుందా లేకపోతే ఏదైనా పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? మీకు ఏమనిపిస్తుంది అసలు? కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ పార్టీ పేరు కూడా TBRS, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ జస్టిస్ గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, పూలే గారి గురించి, అదేవిధంగా అన్నిటికీ బీసీలకు సంబంధించి కావచ్చు, SC STలకు సంబంధించి ఇష్యూలు కూడా ఎక్కువగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే అంశం ప్రధానంగా మనం గమనించినప్పుడు. పార్టీ పెట్టడం అంటే అంత ఆషామాషీనా? బయటికి దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఉన్నది. కల్వకుంట్ల కవిత గారితో భారతీయ జనతా పార్టీ పెట్టిస్తా ఉంది. పార్టీ బీజేపీ పెట్టిస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ వాడుకుంటా ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి గారిని, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఏదన్నా కింది మీద కేసీఆర్ గారు చేసినప్పుడు కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించి కల్వకుంట్ల కవిత గారిని వారి రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నంలో గతంలోనే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడతారని చెప్పేసి వచ్చినప్పటికీ కరెక్ట్ టైం ఇదే అని చెప్పి భావించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేఖను రిలీజ్ చేసారు. ఎందుకంటే కవిత గారు పార్టీ పెట్టి రిలీజ్ చేస్తే దాని ఫాయిదా ఉండదు కదా, ఉదిగాలే రిలీజ్ చేసి. సో ఇదంతా కేసీఆర్ కి తెలిసే జరుగుతుందా? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చెప్పినా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. రేపేమన్నా కింది మీదకి రాజకీయాల్లో వద్దని చెప్పారు కదా, కల్వకుంట్ల కవిత గారు ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ కవిత గారికి అండగా నిలవబోతా ఉంది. ఇక్కడ బీజేపీకి వచ్చే లాభం ఏంటి? బీజేపీ ఎప్పుడు కూడా డబల్ స్టాండే. అవసరానికి కేసీఆర్ గారు లొంగ తీసుకుంటాలంటే ఒకసారి కవిత గారిని ఉపయోగిస్తుంది, సమయం వచ్చిన వాళ్ళకి కుర్చీలో కూర్చునే ప్రయత్నంలో భాగంగా ముందు పోయి. మీరు చూసి ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో తను ముఖ్యమంత్రి చేసి ఫస్ట్ సారి, రెండోసారి సీట్లు ఎక్కువ రావడంతో ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం చేసి వాళ్ళే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు ఏమైనా జిమ్మికులు చేసే ప్రయత్నం చేసినప్పుడు కేసీఆర్ గారు కొట్టడానికి కవిత గారు ఉంటారు. కవిత గారు రాజకీయాలు వద్దని కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి భావించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి బీసీలకు సంబంధించిన ఓట్లు, ఎందుకంటే బీసీ కులగణన చేసినాం కాబట్టి, SC వర్గీకరణ చేసినాం కాబట్టి ఆ ఓట్లను నష్టం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు. బీజేపీ కవితని జైలుకు పంపించింది, కవితనే ఎందుకు చూస్ చేసుకుంది? ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి చూస్ చేసుకున్నది. కేసులు ఉన్నాయి కాబట్టి కేసుల విషయంలో లొంగ తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. మీరు చూసిరు అజిత్ పవార్ అత్యంత అవినీతి పరుడు 70,000 కోట్ల కుంభకోణం చేసిండు. NCP అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చారు. అశోక్ చవాన్ మీద సహారా కేసులో కుంభకోణంలో ED CBI కేసులో తను తీసుకొచ్చి రాజ్యసభ పంపారు. హేమంత్ బిశ్వాచరం మీద ED CBI కేసులో తను తీసుకొచ్చి ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి చేశారు. అదే సువేంద్ర అధికారి పేరు మీద TMCలో కేసులో వారు తీసుకొచ్చి బీజేపీ ఫ్లోర్ లీడర్ పశ్చిమ బెంగాల్ చేసిన పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా నీతి జాతి ఏముండదు, కేసులు పెట్టుడు తీసుడు అన్నీ వాళ్ళ సమయస్ఫూర్తితోటి వాళ్ళ అనుకూలంగా వారి పార్టీ ప్రయాణాల కోసం దేశంలో భారతీయ ఎంత వరకైనా దిగజారుతుంది. బీహార్ ఎలక్షన్ల కోసం ఏకంగా మనం చూస్తూ ఉన్నాం. బీహార్ ఎలక్షన్ల కోసం కావచ్చు, ఏకంగా బీహార్లో గెలవాలంటే ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది జరగాలి, దాన్ని బూజే చూపించాలి. బీహార్లో అధికారం, బీహార్లో వస్తే పశ్చిమ బెంగాల్, బీహార్ కోల్పోయినాం అనుకో అక్కడ ఉత్తరప్రదేశ్ పోతుంది, ఉత్తరప్రదేశ్ పోతే పశ్చిమ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలు పోతే దేశంలో భారతీయ జనతా కనుమరుగవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో కోసం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎంతవరకైనా దిగజారుతారు. కాబట్టి దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు మచ్చిక చేసుకొని
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గడిగొట్టే ప్రయత్నంలో భాగంగా TBR తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పెట్టబోతా ఉంది.